హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎగ్లెస్ వెనీలా కప్ కేక్స్ ఎలా చేయాలో చూద్దామండి. చాలా బాగుంటాయండి. చిన్నపిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లా పెట్టిన, బ్రేక్ బాక్స్లకు పెట్టిన చాలా ఇష్టంగా తింటారు. చూడండి, చాలా సాఫ్ట్గా, చాలా స్పాంజీగా ఉన్నాయి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మైదా, బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్, బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్ వేసుకొని జల్లించుకోవాలండి. కేక్ ప్రిపేర్ చేసేటప్పుడు కొలతలు అనేది పక్కా ఇంపార్టెంట్ అండి. అలా లేకపోతే కేకులు చాలా గట్టిగానే వచ్చేస్తాయి, లేదా అంటే మెత్తగా అయిపోతాయి, బాగా కుక్ అవ్వదు లోపల. జల్లించుకున్న పిండిని పక్కన పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని 1/2 కప్ షుగర్ పౌడర్, పెరుగు 1/2 కప్పు, పాలు 1/2 కప్పు వేసి విస్కర్తో బాగా కలుపుకోవాలి అండి. మొత్తం కలిసేలా చూసుకోవాలి. షుగర్ పౌడర్ యూస్ చేసుకుంటే తొందరగా మెల్ట్ అయిపోతుంది, షుగర్ అయితే తొందరగా కరగదండి. అందులో 1/2 కప్పు ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. ఫ్లేవర్లెస్ ఆయిల్ అండి. ఆయిల్ పైకి తేలకూడదు, మొత్తంగా కలిసేలా కలుపుకోవాలి. అలా అయితేనే కేక్స్ తినేటప్పుడు బాగుంటాయి. ముందుగా జల్లించుకున్న పిండిని వేసుకొని బాగా విస్కర్తో కలుపుకోవాలండి. నేనైతే కరెక్ట్ మెజర్మెంట్తో తీసుకున్నాను కాబట్టి ఇంకా అందులో నేను పాలు కానీ పెరుగు కానీ ఏమి యాడ్ చేయలేదండి. నాకు కరెక్ట్గా సరిపోయింది. ఎక్కడ కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలి. విస్కర్తో అలా స్పీడ్గా కొంచెం కలుపుకోండి. చూసారా, వీడియోలో చూపిస్తున్న మాదిరిగా కలుపుకోవాలి అండి. ఇప్పుడు అందులో 1/2 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసి కలుపుకోవాలండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. చాలా బాగా బేక్ అవుతాయండి కేక్స్ కూడా. అంతేనండి. ఇప్పుడు కప్ కేక్ మౌల్డ్ తీసుకొని అందులో కేక్ బేక్ చేసుకోవడానికి పేపర్స్ వేసుకోండి. ఇప్పుడు ఒక గరిటె కానీ నేనైతే మెజర్మెంట్ కప్తో వేస్తున్నాను. అందులో వేసుకోండి. ఫుల్గా వేయకండి, బేక్ అయ్యేటప్పుడు పైకి వచ్చేస్తుంది. 1/2 వేసుకుంటే అది పైకి వస్తుందండి. ఇప్పుడు టాపింగ్ కోసం నేను బాదం, కట్ చేసి పెట్టుకున్న బాదాముని, టూటీ ఫ్రూటీ వేసుకుంటున్నానండి. పిల్లలు తింటారు కదా. మీకు నచ్చింది టాపింగ్ వేసుకొని చేసుకోవచ్చు. ఎప్పుడు కూడా ఫుల్గా వేయకూడదు, 1/2 వేయాలి కప్స్లో. ఎందుకంటే బేక్ అయ్యేటప్పుడు అది పైకి వచ్చేస్తుంది. చూడండి, ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు ఓవెన్ని 180 డిగ్రీస్లో 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకొని 30 మినిట్స్ బేక్ చేసుకోవాలండి. ముందుగా 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి ఓవెన్ని. చూడండి, బేక్ అవుతున్నాయి. ఆల్రెడీ పైకి వచ్చేసింది కప్ కేక్స్. కొంచెం అది కుక్ అయింది లేనిది ఒకసారి చూడడానికి నేను టూత్పిక్ పెట్టి టెస్ట్ చేస్తున్నాను. ఏం అంటుకోలేదండి, చాలా డ్రైగా ఉంది, కుక్ అయిపోయి. ఇప్పుడు తీసి చల్లారాక తీసుకోవాలి అండి. అంతేనండి, ఎగ్లెస్ వెనీలా కప్ కేక్స్ రెడీ అయిపోయి. పక్కా కొలతలతో తీసుకుంటే చాలా బాగా వస్తాయండి.